ఇక విశాఖ వాతావరణ కేంద్రం నుంచి వచ్చిన తాజా సమాచారం తీర ప్రాంత ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాబోయే 3 నుంచి 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, మత్స్యకారులు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని తెలుపుతున్నారు. అంతేకాదు రాబోయే 3 రోజులు కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల వద్ద వాతావరణ శాఖ ఇప్పటికే 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం ఆగ్రహంగా ఉప్పొంగే పరిస్థితులు ఉన్నందున మత్స్యకారులు రానున్న 5 రోజుల పాటు వేటకు వెళ్లకూడదని స్పష్టంగా హెచ్చరించారు. ఇక రానున్న 3 రోజులు తీర ప్రాంతం వెంబడి గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ గాలులు పడవలకే కాదు, తీరానికి దగ్గరగా ఉన్న చిన్న చిన్న నిర్మాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేశారు. ఇక వరద ముప్పు ప్రాంతాలు చూసినట్లయితే ఎన్టీఆర్, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి వరదల ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వ్యవసాయ క్షేత్రాల దగ్గర ఉన్నవారు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇక ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతానికి దగ్గరగా వెళ్లొద్దు, మత్స్యకారులు సముద్ర వేట పూర్తిగా మానుకోవాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, విద్యుత్తు పరికరాల జోలికి వెళ్లవద్దు, ముఖ్యమైన పత్రాలు సురక్షితంగా ఉంచాలి, వర్షం ఎక్కువగా పడుతున్నప్పుడు బయట తిరగకుండా ఉండాలని చెబుతున్నారు. ఇక వాతావరణ శాఖ ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు, విపత్తు నిర్వహణ సంస్థలకు సమాచారాన్ని అందించింది. రాబోయే వర్షాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఇక ఇప్పుడు తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి అధికారులు ఇచ్చిన సూచనలను పాటించడం అత్యవసరం. ఈ అల్పపీడనం ఎప్పుడు పూర్తిగా శాంతిస్తుందో చెప్పలేము, కానీ సిద్ధంగా ఉంటే నష్టాన్ని తప్పించుకోవచ్చు అని స్పష్టంగా చెబుతున్నారు వాతావరణ నిపుణులు.